ఎంతో దూరం నుండి నాకు సపోర్ట్ చేస్తూ ఎంతో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంత లాంగ్ వచ్చి నాకు సపోర్ట్ చేయడం అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నా. లెనిన్ బ్రో వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రీసెంట్గా వేరే వర్క్ విషయంలో కూడా కాల్ ఆన్సర్ చేయలేదు, వేరే వర్క్ విషయంలో ఇక రారనుకొని నేను అనుకున్నా. బట్ బ్రదర్ రిటర్న్ కాల్ బ్యాక్ చేసి బ్రదర్ తప్పకుండా ఏ ఈవెంట్కి వెళ్ళకుండా కూడా నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేదానికి తప్పకుండా వచ్చి మా ఛానల్ నుండి 100కి 200% ఎఫర్ట్ అయితే పెట్టి సక్సెస్ చేయడానికి 100% సపోర్ట్ అయితే ఉంటుంది అనేది చెప్పి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. గుమ్మలపల్లి నుండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారనేసి. బాబాయ్ వాళ్ళు చాలా మంది వచ్చారు, 2 కార్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళని నేను ఏం ప్రొవైడ్ కూడా చేయలేదు, వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు గుమ్మలపల్లి వాళ్ళు ఇంత సపోర్ట్ చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఏ విధంగానైతే మీరు వచ్చారో నాకు ఎన్నో అడ్డంకులు వస్తాయైతే నాకు బ్రదర్తో కూడా నేను డిస్కస్ చేసిన. నెగిటివిటీ అనేది ఉంటుంది, బట్ అది నేను పట్టించుకోను. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు డౌన్ఫాల్ చేయకుండా మంచి ఎఫర్ట్తో పాజిటివ్నెస్తో నాకు ఎంకరేజ్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ అందరి నుండి. గోదర్కని తిలక్ నగర్ నుండి కూడా బంటి అన్న వాళ్ళు, మన అన్న వాళ్ళు చాలా మంది వాళ్ళు 15 to 20 మెంబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. రీసెంట్గా ఏదో ప్రోగ్రామ్ ఉన్నా కూడా నా ఈవెంట్కి వచ్చారు మీరు. మన కంటెంట్ నేమ్ వచ్చేసి helpinghands_09. సార్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. కంటెంట్ నేమ్ వచ్చేసి helpinghands_09. అంటే మీరు చెప్పిన కూడా మీరు చెప్పిన దాని సజెషన్ ప్రకారం దానికి కూడా నేను ముందుకు వెళ్తాను. తప్పకుండా మీరు అందరు సపోర్ట్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తప్పకుండా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎవరు కూడా హెల్ప్ చేద్దామని అయితే ముందుకు వెళ్ళట్లేదు. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఫ్యామిలీని కూడా, మమ్మీ డాడీ కూడా అందరినీ అప్రిషియేట్ చేసి కూడా నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. లింగన్ బ్రదర్ హలో అందరికీ, హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మనల్ని ఇక్కడికి బ్రదర్ పిలిచినప్పుడు నాకు కొంచెం ఫీలింగ్ గుడ్ అనిపించింది. ఎందుకంటే మనల్ని ఎప్పుడు ఇట్లా ఈవెంట్లకు ఇట్లా నార్మల్గా విలువలేదు, పిలిచినా కానీ మనకు చూసుకోలేదు మెసేజెస్. బ్రదర్ నాకు కాల్ చేసి ఇట్లా హెల్పింగ్ గురించి చేస్తుండే అనగానే, సో బ్రదర్ నేను పక్కా వస్తా బ్రో, మాకు అంటే నాకు మూవీ షూట్లో డేట్స్ లేకున్నా కూడా నేను డేట్స్ తీసుకొని వస్తా బ్రో అని కూడా నేను బ్రదర్కి చెప్పిన. సో కొన్ని అంటే మా ముగ్గురు టీంలో ఒక వెంకీ అనేటైనా రాలేదు 220. సో మా దాంట్లో మెయిన్ క్యాండిడేట్ వెంకీయే, సో అతను రాలేదు. సో మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి helpinghands_09. సో ఫస్ట్ టైప్ చేస్తే మనకు అండర్ స్కోర్ టైప్ చేసి helpinghands_09 కొడితేనే మన ఛానల్ వస్తుంది స్టార్టింగ్ కాబట్టి. సో పోతుంటే మన వీడియోస్ పెడుతుంటే మనకు అవసరం లేదు, జస్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ కొడితే మన ట్రెండింగ్లో రావాలి. సో మన బ్రదర్ ఎట్లా అంటే చాలా మంచి వేలో తీసుకున్నాను. నాకు ఇతని అంబిషన్ నాకు చాలా నచ్చింది. హెల్పింగ్ హ్యాండ్స్ అంటే నార్మల్గా ఇప్పుడు అంత నెగిటివ్ పోర్ట్రేట్ అవుతుంది. సో మనోడు ఎట్లా అంటే ఫస్ట్ నెగిటివ్స్ పక్కా వస్తాయి బ్రో, మనకి ఏదైనా కూడా నెగిటివ్స్ అనేవి వస్తాయి. వీటిని మనం దాటుకొని పోతేనే మనం పాజిటివ్లో సక్సెస్ అవుతాం బ్రో. ఏదున్నా కూడా మనం ఎవరు ఏం చెప్పినా కూడా మనం వినొద్దు, మనం చేసుకోపోవాలి బ్రో. ఏదో ఒక రోజు మనకు సక్సెస్ వస్తుంది. ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను మస్తు మంది తిట్టినారు బ్రో, ఇంటి దగ్గర కానీ పక్కన కానీ. వీటితో ఏమవుతుంది, వీటితో ఏం కాదు, ఏం చేస్తాడు, మాట కలవి నార్మల్ వీడియోలు తీసుకుంటూ ఉంటాడు, ఖాళీ తిరుగుతాడు. నేను ఒక బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ని, నేను యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్ని. అయినా అవన్నీ పక్కకు పెట్టి ఇన్స్టాగ్రామ్లో వీడియో చేయడం అంటే కొంచెం యాక్టింగ్ మీద కానీ ఇంకా మూవీస్లో కానీ కొంచెం ఇంట్రెస్ట్. సో నన్ను ఎంతమంది అన్నా కూడా నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. మనకు అవన్నీ అవసరం లేదు, ఎవరు ఏమంటున్నారని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వదిలేసేయాలి బ్రో. మన అంబిషన్ ఏంటిదంటే మనం ఏమైతే అయిదాం అనుకుంటున్నామో దాని మీదనే మనం వెళ్ళిపోవాలి, అంతే. ఓకేనా బ్రో? మీకు పక్క నేను సపోర్ట్ ఉంటుంది. మన లెనిన్ ఛానల్ అనేది నీకు 100% సపోర్ట్ ఉంటుంది. హెల్పింగ్ గురించి కాబట్టి నేను ఎంతైనా సపోర్ట్ ఇస్తాను బ్రో. ఎందుకంటే మనం జెన్యూన్గా పోతున్నాం. ఇప్పుడు అందరిలాగా డబ్బులు తీసుకొని అంతా మనం బ్యాక్ ఎండ్లో ఏం నడిపియం కాబట్టి మనం ఒక మంచి వేలో పోతున్నాం కాబట్టి నేను పక్కా సపోర్ట్ ఇస్తాను బ్రో. మంచి ఛానల్ క్రియేట్ చేసినావు బ్రో, కంగ్రాచులేషన్స్. ఇలానే మీరు కంటిన్యూ చేయాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇలాంటి ఛానల్ క్రియేట్ చేసి మీరు ఇప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ అంటే నార్మల్గా ఎవరికైతే హెల్పింగ్ చేస్తామో మీకు తెలుసు, లైక్ ఫుడ్ కానీ
లైక్ మనకి వేసుకునే క్లాత్స్ కానీ సో ఇలాంటివి హెల్ప్ చేయడానికి ఎవరు రారు వాస్తవంగా చెప్తే. సో మీరు ధైర్యం చేసి ముందుకు వచ్చిరానంటే సో చేయండి, సక్సెస్ కాండి. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అంబిషన్ దాన్ని మీరు ఖచ్చితంగా సక్సెస్ వేలోనే తీసుకోండి. అంటే లైక్ మీకు వెనకాల మాటలు అస్సలే ఉంటాయి, నీతో ఏమవుతుంది ఏం కాదు అంటే లైక్ ఎట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మనల్ని డామినేట్ చేసి డౌన్ఫాల్ చేయడానికి ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అవన్నీ పట్టించుకోకుండా నువ్వేమనుకుంటున్నావు అనే వేలోనే నువ్వు వెళ్ళిపో, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఓకేనా బ్రో? వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో ఆల్ ద బెస్ట్ బ్రో. అందరికీ శుభాభివందనాలు. ఇవాళ ఇక్కడికి వచ్చేసిన ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మా వదిన వాళ్ళ కొడుకు అంటే మా మేనవదిన వాళ్ళ కొడుకు దీపక్, కంగనాల దీపక్, మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నాడంటే మాకు కూడా చాలా సంతోషం. అందుకని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసినాం అందరం కూడా. మీరు అతన్ని గౌరవించి అతనికి వీస్ వచ్చేటట్టు ఫాలోయింగ్ మన ఎట్లా అంటే కరీంనగర్ డిస్టిక్లో గంగవ్వ, రాజు, అనిల్ ఇలా మా ఊర్లో ఒక వ్యక్తి ఎదగాలి, మా ఊర్లో ఒకడు ఉండాలి, మా ఫ్యామిలీలో కూడా ఉండాలి అని చెప్పేసి మేము రావడం జరిగింది ఇక్కడికి. బట్ ఇంకొకటి మా వాణ్ణి అందరూ చాలా చులకనని చూస్తున్నారు. ఎక్కడ అన్నట్టు మా కాడను, మా దగ్గర, మా విలేజ్లో ఏంటి వీడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాడట వీడు. అందులో అక్కడ విలేజ్లో మాకు విలేజ్ అంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో క్రియేట్ చేస్తాడు. అయితే వీడు ఎట్లా ఏం చేశాడు ఏంది అనేది వాళ్ళకి ఆలోచన. అలా కాకుండా అంచెలంచెలుగా ఎదగాలని వానికి వీస్ రావాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినాం. లెనిన్ సాయి ఇక్కడికి వచ్చేసిన సందర్భంలో వాళ్ళకు రిక్వెస్ట్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మావుని కూడా మీ దగ్గర వెళ్ళ మీరు ఎప్పుడు కూడా వారికి సహకరించి రెస్పెక్ట్ వానికి సలహాలు ఇప్పించి వారిని ఒక స్టేజ్లో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా నా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. వినాయక చవితి ఈవెంట్కైనా మీరు దుర్గామాత డివోట్ పెట్టినా కూడా దేనికైనా కూడా 100% నా సైడ్ నుంచి ఉంటుంది. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను కన్సల్ట్ కావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అందరైతే 100% సపోర్ట్ చేయాలి. ఇంత చిన్న వయసులో చాలా మంది నేను వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఏంటంటే ఒక ఎమోషన్ పాయింట్ ఏంటంటే మమ్మీ గారెపల్లి ఒక ఫంక్షనల్కి వెళ్ళినప్పుడు జనవరి 1 రోజు వెళ్ళినప్పుడు ఆంటీ మీ బాబు ఏదన్నా సంస్థల్లో వర్క్ చేస్తాడండి అని అడిగితే లేదు హెల్పింగ్ హ్యాబిట్ అయితే ఉంది అని మమ్మీ చెప్పింది. మమ్మీ చెప్పిన తర్వాత అసలు మీకు ఎలా తెలుసు అని మమ్మీ అడిగిన మా ఫ్రెండ్ ద్వారా ఇట్లా నాకు రీచ్ అయింది, ఆ వీడియోస్ చూశాను. అసలు మా చెప్పిన పాయింట్ ఏంటంటే మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా ఎమోషనల్ కూడా మమ్మీ ఇంటికి వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. మన విలేజ్ సైడ్ నుండి అందరూ డౌన్ఫాల్ చేయడానికి చూస్తున్నారు అని చెప్పడంతో అసలు ఆంటీ ఏమన్నారంటే మీ కడుపులో పుట్టడం చాలా అదృష్టం అని మమ్మీకి చెప్పడంతో అసలు చాలా ఎమోషన్ అయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మన విలేజ్ నుండి కాకుండా ఒక మండలం నుండి అంత రీచ్ ఎలా వచ్చింది. ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయలేదు కదా, ఇన్స్టాగ్రామ్లోనే ఇంత అంటే పీపుల్లోకి వెళ్ళింది కదా అని ఒకటి హ్యాపీగా నేను అనుకున్నా. ఆ రోజు కూడా మమ్మీ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది. థ్యాంక్ యూ మమ్మీ, మీరు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదో నాకు దుఃఖం ఆగట్లేదు అంటే మ్యాటర్ చెప్తుంటే. నేను గుమ్మలపల్లిలో ఎవరెవరైతే నెగిటివ్గా మిమ్మల్ని అన్నారో నాకు ప్రతి ఒక్కటి తెలుసు. ఎవరెవరైతే నాకు ఏం చేస్తారో ప్రతి ఒక్కటి తెలుసు. ఇంతవరకు నేను దేనికి రియాక్ట్ కాలేదు. కాను ఇప్పుడు మనం చేస్తున్నామంటే ఎవరో డౌన్ఫాల్ చేయడానికి చూస్తారు. బట్ ఏది మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతామన్న అది ఒక మేజర్ పాయింట్తో హర్షణ కూడా నాకు ఇదే చెప్పినారు. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎన్ని వచ్చినా కూడా నువ్వు తట్టుకొని ముందుకు వెళ్తేనే నువ్వు
అని కూడా చెప్పినాడు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే అందరూ వచ్చిర్రో, ఎంత క్షేమంగా వచ్చిర్రో వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి. ఇంట్లో పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, సిస్టర్స్ బ్రదర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, లివింగ్ సాయి బ్రదర్.